లండన్ నుండి హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారనే ఉత్కంఠ నెలకొంది. అమెరికా టూర్ కు కేంద్రం అనుమతినివ్వకపోవడంపై సీఎం మీడియా సమావేశం పెడతారని తెలుస్తోంది. మధ్యాహ్నం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి సురేఖపై చర్యలకు పలువురు నేతలు పట్టుబడుతూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవంటూ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంకేతాలిచ్చారు. ఇక మరొక వైపు మంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి కొండా సురేఖ సమావేశమయ్యారు. కుమార్తె వ్యాఖ్యలపై ఖర్గేకు కొండా సురేఖ వివరణ ఇచ్చారని తెలుస్తోంది. బట్ తాజా పరిణామాలను వివరించారని సమాచారం. కాంగ్రెస్ ను గాని గాంధీ ఫ్యామిలీని విమర్శించలేదని సురేఖ అంటున్నారు. కావాలనే తనపై కుట్ర చేస్తున్నారంటూ సురేఖ మల్లికార్జున ఖర్గేకి వివరించారు. ఇక ఖర్గే దగ్గర కొండా సురేఖకు భరోసా దక్కలేదని తెలుస్తోంది. ఆమెపై మల్లికార్జున ఖర్గే అసహనం వ్యక్తం చేశారని సమాచారం. రాష్ట్రం పార్టీకి సమాధానం చెప్పాలంటూ సూచించారని తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు వివరణ ఇచ్చారంటూ కూడా కొండా సురేఖ చెప్పినట్టుగా సమాచారం. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడవద్దంటూ ఖర్గే సూచించారని తెలుస్తోంది. లండన్ నుండి హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారనే ఉత్కంఠ నెలకొంది. అమెరికా టూర్ కు కేంద్రం అనుమతినివ్వకపోవడంపై సీఎం మీడియా సమావేశం పెడతారని తెలుస్తోంది. మధ్యాహ్నం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి సురేఖపై చర్యలకు పలువురు నేతలు పట్టుబడుతూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవంటూ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సంకేతాలిచ్చారు. మరొక వైపు మంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి కొండా సురేఖ సమావేశమయ్యారు. కుమార్తె వ్యాఖ్యలపై ఖర్గేకు కొండా సురేఖ వివరణ ఇచ్చారని తెలుస్తోంది. తాజా పరిణామాలను వివరించారంటూ సమాచారం. కాంగ్రెస్ ను గాంధీ ఫ్యామిలీను విమర్శించలేదని సురేఖ అంటున్నారు. కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ ఉన్నారు. ఖర్గే దగ్గర కొండా సురేఖకు భరోసా దక్కలేదని తెలుస్తోంది. ఆమెపై మల్లికార్జున ఖర్గే అసహనం వ్యక్తం చేశారని సమాచారం. రాష్ట్ర పార్టీకి సమాధానం చెప్పాలంటూ సూచించారని తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు వివరణ ఇచ్చానంటూ కొండా సురేఖ చెప్పినట్టుగా సమాచారం. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడవద్దంటూ ఖర్గే సూచించారని తెలుస్తోంది. లండన్ నుండి హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారనే ఉత్కంఠ నెలకొంది. అమెరికా టూర్ కు కేంద్రం అనుమతినివ్వకపోవడంపై సీఎం మీడియా సమావేశం పెడతారని తెలుస్తోంది. మధ్యాహ్నం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి సురేఖపై చర్యలకు పలువురు నేతలు ఇప్పటికే పట్టుబడుతూ ఉన్నారు. తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. పార్టీ లైన్ ఎవ్వరు దాటినా చర్యలు తప్పవంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంకేతాలిచ్చారు. ఇక మరొక వైపు మంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి కొండా సురేఖ సమావేశమయ్యారు. కుమార్తె వ్యాఖ్యలపై ఖర్గేకు కొండా సురేఖ వివరణ ఇచ్చారని తెలుస్తోంది. బట్ తాజా పరిణామాలను వివరించారని సమాచారం. ఇక కాంగ్రెస్ ను గాంధీ ఫ్యామిలీని విమర్శించలేదని కొండా సురేఖ అంటున్నారు. కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఖర్గే దగ్గర కొండా సురేఖకు భరోసా దక్కలేదని తెలుస్తోంది. ఆమెపై మల్లికార్జున ఖర్గే అసహనం వ్యక్తం చేశారని సమాచారం. రాష్ట్ర పార్టీకి సమాధానం చెప్పాలంటూ సూచించారని తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు వివరణ ఇచ్చారంటూ కొండా సురేఖ తన వెర్షన్ వినిపించారు. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడవద్దంటూ ఖర్గే సూచించారని తెలుస్తోంది. మాట్లాడదాం. అంతో పాటు తెలంగాణ బ్యూరో చీఫ్ జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ కిరణ్.
చూస్తున్నాము. రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో తర్వాత జరిగే పరిణామాలపైన కూడా అందరూ వేచి చూస్తూ ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది. ఒకటి, అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై ఇవాళ మీడియా సమావేశం పెట్టి అసలు ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా మాట్లాడే విధంగా కూడా ఉంది తెలుసు. రెండొక వైపు ఒక 4-5 రోజులుగా కూడా చూస్తున్నాం, వారం రోజులుగా కూడా కొండా సురేఖ అంశానికి సంబంధించి ఒకటి మొత్తంగా రేవంత్ రెడ్డి పైన మాట్లాడిన తరువాత ఈ వ్యాఖ్యలు వివరించే పనిలో కూడా కొండా సురేఖ చెబుతూ ఉన్నారు. బట్ ఆమెను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసే విధంగా కూడా అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి అటు రేవంత్ రెడ్డికి మద్దతుగా కొండా సురేఖకు వ్యతిరేకంగా కూడా ప్రతి ఒక్కరూ ప్రెస్ మీట్లు పెట్టారు. బట్ ఈ సంకేతాలన్నీ బట్టి చూస్తుంటే ఒకవైపు మల్లికార్జున ఖర్గే దగ్గర కూడా కొండా సురేఖకు స్పష్టమైన భరోసా లేకపోవడం, పార్టీ లైన్ దాటద్దంటూ, పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడవద్దంటూ అటువైపు మాటలు రావడం, ఇవన్నీ బట్టి చూస్తుంటే ఇక కొండా సురేఖకు కేబినెట్ నుంచి కూడా బర్తరఫ్ చేసే విధంగానే ఈ సంకేతాలు వస్తున్నాయని అర్థం చేసుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు కిరణ్, ఎట్లా ఉండబోవచ్చు ఈరోజు పరిణామాలన్నీ? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొండా సురేఖ వ్యవహారం అయితే హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తాము. ఎందుకంటే వరుస పరిణామాలను చూస్తుంటే కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత ఆమె వివరణ ఇవ్వడం, ఆ తర్వాత ఆ వివరణకు అధిష్టానం సంతృప్తి చెందకపోవడం వంటి అంశాలు చూస్తుంటే నిజంగా మరి ఆ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే లండన్ నుంచి హైదరాబాద్ కు వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో, ఎమ్మెల్యేలతో కూడా భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో ప్రధానంగా ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయనేది కూడా చాలా ఉత్కంఠగా మారేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్రం అనుమతి నిరాకరణ సంబంధించి కావచ్చు, విదేశీ పర్యటన సంబంధించి కేంద్రం అనుమతి నిరాకరణ కావచ్చు, కొండా సురేఖ అంశం సంబంధించి కావచ్చు, చిన్నారెడ్డి వ్యవహారం సంబంధించి కావచ్చు, ఇటువంటి అంశాలు మొత్తం కూడా ఇటు భేటీలో చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఏదైతే కొండా సుస్మిత వ్యాఖ్యలు చేయడం, ఆ కొండా సుస్మిత వ్యాఖ్యల తర్వాత ఆమె వివరణ ఇచ్చారు. అంటే కొండా సుస్మిత వ్యాఖ్యలకు సంబంధించి కేవలం ఆమె వ్యక్తిగతం తప్ప తనకు ఎటువంటి సంబంధం లేదని, తను బాధ్యురాలని కాదని కూడా ఇప్పటికే ఆమె షోకాజ్ నోటీస్ సంబంధించి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా హైకమాండ్ ఆమె ఇచ్చినటువంటి వివరణకైతే ఈ మాత్రం సంతృప్తి వ్యక్తం చేయలేదు. తర్వాత 18 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు సిఎల్పి కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి కూడా కొండా సురేఖ చర్యలను అయితే తీవ్రంగా ఖండించారు. అయితే కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఆమెకు సంబంధం లేనట్లయితే ఆమె ఎందుకు ఖండించలేదు, ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఎందుకు వివరణ ఇవ్వలేదు అనేటువంటి అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు. అంటే కొండా సుస్మిత వ్యాఖ్యలు వ్యక్తిగతం అయినప్పుడు ఆ వ్యాఖ్యల వెనక కొండా సురేఖ స్క్రిప్ట్ ఉంది అనేటువంటి అధిష్టానం కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెపై ఎటువంటి చర్యలు ఉంటాయనేది కూడా కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక చిన్నారెడ్డి వ్యవహారానికి సంబంధించి చూసుకున్నట్లయితే చిన్నారెడ్డి ఆయన కూడా చాలా హైకమాండ్ తీరును కొంత తప్పుపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారనేటువంటి ఒక సంచలన ఆరోపణలు అయితే చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను కూడా అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఆయన కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఆయన ఎటువంటి వివరణ ఇచ్చారనేది కూడా ఇంకా సస్పెన్స్ గా మారింది. ఆయన ఇచ్చినటువంటి వివరణ కూడా కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తి చెందిందా అనేది కూడా కొంత తేలాల్సి ఉంది. మరి నిజంగా కొండా సురేఖ సంబంధించి ప్రచారం జరుగుతుంది. ఏ ప్రచారం అంటే ఇప్పుడు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారు, ఆ తర్వాత పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా? ఒకవేళ బర్తరఫ్ చేస్తే కనుక ఆమె స్థానంలో ఎవరిని భర్తీ చేస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తానికి అయితే కొండా సురేఖ వ్యవహారం సంబంధించి ఈ రోజు భేటీలో చాలా కీలకమైనటువంటి చర్చలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ చర్చలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఈ 18 మంది ఎమ్మెల్యేలే ఆ చర్చల్లో భేటీలో పాల్గొంటారా, ఇంకెవరైనా మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా వస్తారనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. ఇక మరోవైపు నిన్న బెంగళూరులో ఖర్గేతో కొండా సురేఖ భేటీ అయ్యారు. ఆ భేటీలో ఎటువంటి అంశాలు తెరపైకి వచ్చాయనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా ఖర్గేకు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. మరి ఆమె చెప్పినటువంటి అంశాలు కావచ్చు, ఆమె ఇచ్చినటువంటి వివరణకు కూడా ఖర్గే కొంత సంతృప్తి వ్యక్తం చేయలేనట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే పార్టీ లైన్ దాటొద్దు, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించొద్దు అనేటువంటి ఒక విషయాలు కూడా రైట్ కిరణ్, మీరు అలానే హోల్డ్ లో ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మెగారెడ్డి ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి మెగారెడ్డి గారు. నమస్కారం.
అంటే హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అంటే ఏం మాట్లాడతారని దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. 4-5 రోజులుగా కూడా కొండా సురేఖ వ్యవహారంపై ఇప్పటికే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా 18 మంది వరకు కూడా వాళ్ళందరూ ఒకే తాటిపైకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడం తప్పుపడుతూ కొండా సురేఖకు వ్యతిరేకత పెరుగుతోంది, బర్తరఫ్ చేయాలంటూ కూడా అంటున్నారు. ముఖ్యంగా ఈ అంశాలపైన ఏం మాట్లాడతారని తెలుస్తోంది. ఒకవైపు కేబినెట్ నుంచి ఆవిడని పంపించేస్తారు, ఉద్వాసన పలుకుతారంటే ప్రచారం కూడా జరుగుతోంది. అసలు ఎట్లా ఏం జరగబోవచ్చండి, ఏం మాట్లాడతారని దానిపై కూడా అంటే ఏం మాట్లాడే అవకాశం ఏమైనా చర్యలు తీసుకుంటారా కొండా సురేఖపై? ఇప్పటికే ఖర్గేతో కూడా మీటింగ్ జరిగినా కూడా అక్కడి నుంచి కూడా కొంత సానుకూలంగా కూడా ఇన్ఫర్మేషన్ ఆమెకు లేనట్టుగా కూడా ఉంది సపోర్టు. ఓకే, అదే మా సీఎం గారు వచ్చిన్నారు ఎర్లీ మార్నింగ్. సో ఈవెన్ నాకు తెలిసి ఈవినింగ్ ప్రెస్ మీట్ ఉందని చూశాను నేను. సో మార్నింగ్ అవర్స్ లో ఇరిగేషన్ మీద రివ్యూ మీటింగ్ ఉంది, ఈవినింగ్ ప్రెస్ మీట్ ఉందని. మా యాజ్ ఏ సీఎం గా ఆయన మా సిఎల్పి నాయకుడిగా మళ్ళీ ఆయన ఏం డిసిషన్ తీసుకుంటాడో ఆయన తీసుకుంటాడు. ఈ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ విషయానికి వస్తే ఆ రోజు నేను అవైలబుల్ లేను, ఢిల్లీ ఎల్లుండే. సో ఆ 18 మంది ఆ రోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే వాళ్ళ వాదన చెప్పినారో నేను వాళ్ళతో పాటు ఆ రోజు నేను పాల్గొనలేదు కాబట్టి ఏకీభవిస్తున్నాను. ఫస్ట్ వాళ్ళు చేసింది ఏ వాదన అయితే నేను ఏకీభవిస్తున్నా. ఇక స్పెసిఫిక్ ఆ కొండ సురేఖ గారిది కాకుండా మా చిన్నారెడ్డి గారిది వరపర్తి ఇష్యూ ఉంది, దాని మీద నేను స్టాండ్ అయి ఉన్నా. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము ఆల్రెడీ ఏఐసిసి క్రమశిక్షణ సంఘానికి పిసిసి ప్రెసిడెంట్ గారికి అందరికి ఇచ్చున్నాము. అది ఏం యాక్షన్ తీసుకుంటారో వెయిట్ చేస్తున్నాం మేడం. ముఖ్యంగా అంటే చిన్నారెడ్డి ఇష్యూ కూడా ఒకటి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో డబ్బులు తీసుకుంటూ టికెట్లు అమ్ముకుంటున్నారన్న పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడిన చిన్నారెడ్డి విషయంలో కూడా ఆయన అంటే ఆయన కూడా షోకాస్ నోటీసులు జారీ చేశారు. బట్ ఆయన ఏం వివరణ ఇచ్చారనేది కూడా తెలుస్తుంది. బట్ ఆయన పైన కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా మేఘారెడ్డి గారు? తీసుకోమనే చెప్తున్నాం మేము. నేనే కంప్లైంట్ చేసింది, ఇక్కడ వనపర్తినే మాట్లాడి ఉన్నాడు. ఇంత సీనియర్ నాయకుడు అని చెప్పుకుని ఆయన 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. అండ్ మొన్న బీఫామ్ ఇవ్వకపోయినా ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చింది. ప్రజావాణి సీఎం గారు చూసే ప్రజావాణి ఆయనకు అప్పచెప్పింది. సో చాలా అవకాశాలు ఇచ్చింది ఆయనకు. ఆయన కూడా తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ మీద ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి మళ్ళా వివరణలో అంటే నేను అట్లా అనలేదు, నేను ఇట్లా అనలేదు, పార్టీ ఆఫీస్ అంటే గుడి లాంటిది, అక్కడ ఉన్న పెద్దలు దేవుళ్ళ లాంటిది, మళ్ళీ గుడి దేవుళ్ళు అని చెప్పుకునే మీరు ఇట్లా పార్టీ మీద చెప్పి మళ్ళా అశోకాజ్ నోటీస్ రిప్లైలో నేను అట్లా అనలేదని చెప్తున్నాడు. సో దాని మీద నేను సంతృప్తిగా లేననేది నా ఉద్దేశం. అంటే దీనికి సంబంధించి కూడా అంటే మీతో ఎవరైనా మాట్లాడడం జరిగిందంటే మీకు సపోర్ట్గా కూడా అంటే ఆయన మాట్లాడడం తప్పి ఆల్రెడీ మీరు అధిష్టానం దగ్గర కూడా వెళ్ళి కంప్లైంట్ చేసినట్టుగా ఉన్నారు ఈ విషయానికి సంబంధించి కూడా? అవును మేడం, మా ఏఐసిసి అధ్యక్షుల వరకు ఇచ్చున్నాం. సో ఎట్లా మీకు సానుకూలంగానే రెస్పాన్స్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? 100%. ఎందుకంటే ఆయన మాట్లాడిన వీడియో క్లిప్స్ కావచ్చు, ఆయన ప్రూఫ్స్ మొత్తం ఏమేమి చేసిండో అన్ని సబ్మిట్ చేస్తున్నాము. ఇంకా పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటూ వెయిట్ చేస్తున్నాం. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి.